ఇబ్రహీంపట్నం మండలంలోని రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ వారి సమాచారం. ముఖ్యంగా ఏదైతే మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం 31 ఆగస్టు ముగుస్తున్నది కావున రైతులందరూ కూడా ఎవరైతే వరి పంట వేస్తున్నారో వారందరూ కూడా పంటల బీమా చేసుకోవాలి. పంట వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పంటల బీమా చెల్లించాలి. చెల్లించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంట నమోదు కార్యక్రమాన్ని గ్రామ వ్యవసాయ సహాయకులు విఏఎల్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పంటల బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు అయ్యి ఉంటే గనక మీరు ఈ విఏఎల్కి ఏ డేట్న మీరు ఈ పంట నమోదు చేయించుకున్నారో అదంతా కూడా వివరాలు చెప్పి చేయించుకోవాలని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా అలాగే ఏపీఎఫ్ఆర్ ఈ పంటల బీమా పథకంలో ఏపీఎఫ్ఆర్ అనేది ఫార్మర్ ఐడి అనేది అగ్రిస్టాక్ ఐడి ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాము సొంత రైతులకు. అలాగే కౌలు రైతులకి అగ్రిస్టాక్ ఐడి లేకపోయినా కూడా పిఎంఎఫ్బివై సైట్లందు ఫార్మర్ ఎన్రోల్మెంట్ కార్నర్ అని ఉంటుంది, లాగిన్ కార్నర్. దాని ద్వారా లాగిన్ అయ్యి ఏపీఎఫ్ఆర్ లేకపోయినా కూడా మనం పంటల బీమా నమోదు చేసుకోవచ్చు కౌలు రైతులందరికీ కూడా. అలాగే మీ యొక్క పొలాలకు సంబంధించి కొత్తగా పాస్ పుస్తకాలు వస్తే లేటెస్ట్ ఎల్పిఎం నెంబర్స్తో మీ పంటల బీమా పథకంలో ఓపెన్ అవుతుంది కావున గమనించగలరు. అలాగే మీ అందరికీ కూడా ఈ పంట నమోదు కార్యక్రమం అనేది మీ గ్రామాల్లో జరుగుతున్నది. తప్పనిసరిగా విఏని సంప్రదించి ఈ పంట నమోదు కార్యక్రమాన్ని చేయించుకోవాలి. ఇంకా ఎవరైనా ఏపీఎఫ్ఆర్ మన మండలంలో 2 మండలాల మీద కలిపి 5,000 దాకా పెండింగ్ ఉన్నాయి. ఈ 5,000 మంది రైతులు కూడా ఈ ఏపీఎఫ్ఆర్ పెండింగ్ ని త్వరగా క్లియర్ చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ ద్వారా మీరు మీ వ్యవసాయ సంబంధించిన మొత్తం సమాచారం, పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. మరియు ఈ పంట నమోదు కూడా స్వయంగా చేసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంది కావున రైతులందరూ ఈ ప్లే స్టోర్ నందు ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. ఈ టీవీకి ఏ సమస్య వచ్చినా నాణ్యమైన రిపేర్ కోసం మా నమ్మకమైన చిరునామా శ్రీలక్ష్మి ఎలక్ట్రానిక్స్. మీ టీవీకి నమ్మకమైన సేవ.